పరిశుద్ధుడవైన మా తండ్రి, మహోన్నతుడవైన మా దేవ, మహిమ కలిగినటువంటి మా రాజా, మీ పాద సన్నిధిలో చేరి మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు స్తోత్రమును చెల్లిస్తూ ఉంటున్నాం. ఇంతవరకు ఈ పరిచర్యలో మీరు మాకెంతో సహాయపడుతూ వచ్చిన విధానం కొరకు స్తోత్రములు. ప్రభా, ఈ సమయంలో మీ సన్నిధికి చేరవచ్చిన వారిని బట్టి స్తుతిస్తున్నాం. ప్రభా, మీ చిత్తమైతే ఇంక రావలసిన వారిని దర్శించి అధికమైన ఆలస్యం కాకుండా వారు మీ సన్నిధికి చేరవచ్చినట్లుగా మీరే కార్యం చేయండి. ఈ సమయంలో నిలబడుతున్న మీ దాసుని మీరు కరుణించండి. అయోగ్యుడను నిష్ప్రయోజకుడను నాయన, మీ సన్నిధిని నిలిచి పరిచర్య చేయటకు ఏమాత్రం అర్హత లేని వాడును. మీరు నన్ను కరుణించి మీ కలవరి శిలువ రక్తము చేత మీరు నన్ను కడిగి పవిత్రపరచండి. మీ ఆత్మ పూర్ణిగా చేసి మీరు అభిషేకించి వాడుకునండి. ఇదిగో నీ నోటి నా మాటలుంచి ఉన్నాను, మీరు సెలవిచ్చిన మాటను ప్రభా మీరు నా పక్షంగా నెరవేర్చండి. మీ పరలోకపు సింహాసనం నుండి మీ స్వరాన్ని వినిపించండి. అయా, వాక్యం యొక్క వెలుగులో మీ గొప్పతనము, మీ మంచితనము, మీ ప్రేమను మేము గ్రహించి మీరు మా పక్షంగా చేస్తూ వచ్చిన మేలులన్నింటిని తలంచుకొని హృదయపూర్వకంగా మిమ్మల్ని ఆరాధించి గణపరచునట్లుగా మాకు మీ కృపణ దయచేయండి. ప్రతి ఆటంకాన్ని దూరపరచండి, శత్రుకరాలన్నింటిని మీరు లయపరచండి. అన్ని విషయాలు మీ యొక్క నామానికి మీరు మహిమ తెచ్చుకున్నామని యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 12వ అధ్యాయము 2-3 వచనాలు మనం అందరం కలిసి చదువుకుందాం. యెషయా గ్రంథము 12వ అధ్యాయము 2-3 వచనాలు మనం అందరం కలిసి చదువుకుందాం. ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయన నమ్ముకొనుచున్నాను. యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనకు ఆస్పదము, ఆయన నాకు రక్షణాధారమాయెను. కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావుల్లో నుండి నీళ్లు చేదుకొందురు. ఆ దినమున మీరిలాగందురు. చాలు. మనం చదువుకుంటూ వచ్చిన ఈ వచనాల్లో మనము కావున అనే మాటను గమనిస్తూ ఉంటున్నాం. 3వ వచనం మొదట్లోనే కావున మీరు ఆనందపడి అనే మాటను మనము గమనిస్తూ ఉంటున్నాం. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి కావున అనే మాటను ఆధారం చేసుకుని వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథములో కావున అనే పదము కొన్ని చోట్ల మనకు కనబడుతుంది. ఈ సమయంలో ఈ పదము రాయబడుతూ వచ్చిన 3 సందర్భములను మనము జ్ఞాపకం చేసుకుందాం. 3 సందర్భాలని మనం చూద్దాం. మొదటిగా యెషయా గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనములో కావున అనే మాటను మనము గమనిస్తూ ఉంటున్నాం. ఇక్కడ కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావుల్లో నుండి నీళ్లు చేదుకొందురు అని వ్రాయబడి ఉంది. గమనించండి, మనము చూసే ఈ 3 సందర్భాల్లో మరి కావున అనే పదం మనకు కనబడుతుంది. ఈ పదము రాయబడుతూ వచ్చిన ఈ 3 సందర్భాల్లో మన దేవుడు ఎలాంటి వాడుగా ఉన్నాడో మనము గమనించవచ్చు. మనము మన దేవుడు ఎలాంటి వాడో గ్రహించి ఆ దేవుణ్ణి ఆరాధించి గణపరిచే వారముగా ఉండాలి. యెషయా గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనములో కావున మీరు ఆనందపడి అనే మాట వ్రాయబడి ఉంది. అంటే ఇక్కడ మరి మనం ఏం చూస్తున్నామంటే, కావున ప్రభు ప్రజలు ఆనందపడి రక్షణాధారములైన బావుల్లో నుండి
నీళ్లు చేదుకునేవారుగా ఉంటున్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం. గమనించండి, కావున మీరు ఆనందపడి అనే పదం ఇక్కడ రాయబడింది. మరి వారు ఆనందంతో నింపడుతూ వచ్చినట్లుగా, వారికి ఆనందము కలుగుతూ వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. వారికి ఆనందము కలగడానికి గల కారణమేంది అనే విషయాన్ని మనము ఆలోచన చేసినట్లయితే, మరి కావున మీరు ఆనందపడి అని ఇక్కడ రాయబడింది. కావున అనే మాట రాయబడుతూ వచ్చిన మరి ఈ సందర్భంలో మరి ఆ కావునని పదానికి పైన ఏ విషయాలు రాయబడ్డాయో వాటిని మనము మరి తెలుసుకోవాలి. మనం చూస్తున్న రెండవ వచనంలో మొదటి లైన్‌లో ఏం రాయబడిందంటే, ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు. అలాగే మరి అదే వచనము చివరి లైన్‌లో ఆయన నాకు రక్షణాధారమాయెను. చూడండి, దేవుడు రక్షణకు కారణభూతుడుగా ఉన్నాడు. అలాగే దేవుడు రక్షణకు ఆధారమైనటువంటి వాడుగా ఉన్నాడు. కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావుల్లో నుండి నీళ్లు చేదుకొందురని చెప్పి ఇక్కడ రాయబడింది. అంటే వారి జీవితంలో వారు ఆనందాన్ని పొందడానికి గల కారణం ఏంది అంటే, దేవుడు రక్షణకు కారణభూతుడుగా ఉన్నాడు. దేవుడు రక్షణకు ఆధారమైన వాడుగా ఉన్నాడు. దేవుడు రక్షణకు కారణభూతుడుగా ఉన్నాడు గనుక, దేవుడు రక్షణకు ఆధారమైన వాడుగా ఉన్నాడు గనుక, వారు ఆనందముతో నింపబడతా వచ్చారు. వారు ఆనందభరితులుగా చేయబడతా వచ్చారు. వారికి ఆనందం కలుగుతా వచ్చింది. ప్రియులారా, మన దేవుడు రక్షణకు కారణభూతుడుగా ఉన్నాడు. అలాగే రక్షణకు ఆధారమైనటువంటి వాడుగా ఉన్నాడు. లోకములో మానవులందరూ కూడా పాపులుగా ఉన్నట్లు వాక్యం తెలియపరుస్తూ ఉంది. పాపులుగా ఉన్న మనుషులు పాపాన్ని బట్టి శిక్షకు పాత్రులుగా ఉన్నట్లు వాక్యం తెలియపరుస్తూ ఉంది. పాతాళం పాపం చేసిన వారిని పట్టుకున్నని చెప్పి వాక్యంలో రాయబడింది. పాపం చేసినటువంటి మనుషులను పాతాళం పట్టుకుంటుంది. పాపం చేసిన మనుషులు పాతాళంలో పడవేయబడి శిక్ష పొందేవారుగా ఉంటారని వాక్యం తెలియపరుస్తూ ఉంది. మరి పాపులైన మనుషులు పాతాళానికి వెళ్ళవలసిన వారుగా ఉంటుండగా, పాపులైనటువంటి మనుషులను ప్రభు ప్రేమించి పాతాళము నుంచి రక్షించేదాని కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేవుడై ఉండి మనుషుడిగా ఈ లోకానికి వచ్చాడు. పాపము లేనివాడుగా పుట్టాడు. పాపం లేనివాడుగా జీవిస్తూ వచ్చాడు. పాపులైన మానవులను పాపం ద్వారా వచ్చే శిక్ష నుండి, అనగా పాతాళం నుంచి రక్షించేదాని కొరకు పాపులైన మానవులకు బదులుగా ఆ గొలుగోతా కొండపైన 2 కొయ్యలు 3 మేకుల మధ్యలో వ్రేలాడి శిక్ష భరించిన వాడుగా ఉన్నాడు. పాపం చేసింది మనమైతే మనకు బదులుగా యేసు ప్రభువారు శిక్షను పొందాడు. గాయపరచబడ్డాడు, నలగొట్టబడ్డాడు, తన సొగసును స్వరూపాన్ని కోల్పోయాడు, చూడలేని వానిగా చేయబడుతూ వచ్చాడు. తన రక్తమంతటిని ఆఖరి బొట్టు వరకు చిందిస్తూ వచ్చాడు. యేసు ప్రభువారు సిలువలో తన ప్రాణం అర్పించాడు. సమాధి చేయబడి తిరిగి లేచాడు. తిరిగి లేచి అనేకులు కనబడి అనేకులు చూస్తుండగా యేసు ప్రభువారు పరలోకానికి వెళ్ళాడు. పరలోకానికి నా ప్రభు తిరిగి మరలా రాబోతూ ఉన్నాడు. గమనించండి, పాపులైనటువంటి మానవులను పాపం ద్వారా వచ్చే శిక్ష నుండి రక్షించడానికి పాపులైన మానవులకు బదులుగా యేసు ప్రభువారు శిక్షను భరించాడు. ఈ లోకానికి ఎంతోమంది వచ్చారు కానీ పాపుల కొరకే, పాపులకు బదులుగా ఎవరు శిక్షను భరించలేదు. యేసు ప్రభు మాత్రమే పాపుల కొరకు, పాపులకు బదులుగా శిక్ష పొందినవాడుగా ఉన్నాడు. కాబట్టి యేసు ప్రభువారు పాపులైనటువంటి మానవులను పాపం ద్వారా వచ్చే శిక్ష నుండి రక్షించడానికి ఆయన సమర్థుడుగా ఉన్నాడు. ఆయన రక్షణకు కారణభూతుడు, అలాగే రక్షణాధారమైన దేవుడుగా ఉంటూ ఉన్నాడు. ఎవరైతే మరి ఈ విధంగా శిక్షను భరించిన యేసు ప్రభు నమ్మి పశ్చాత్తాపంతో పాపాలు ఒప్పుకుని క్షమించమని ప్రభుని వేడుకుంటారో, ప్రభు ఏం చేస్తాడంటే వారి పాపాలన్నీ క్షమిస్తాడు. వారిని తన రక్తం ద్వారా కడిగి పరిశుద్ధపరుస్తాడు. అలా పరిశుద్ధపరచబడిన వారు
మరి పాపందులు వచ్చే శిక్ష నుండి అనగా పాతాళము నుంచి రక్షించబడి పరలోకానికి వారసులుగా చేయబడతారని వాక్యం తెలియపరుస్తూ ఉంది. కాబట్టి ఎవరైతే ఇంకా ప్రభువుని రక్షకునిగా అంగీకరించకుండా ఉన్నారో, ఇంకా పాతాళం నుంచి రక్షించబడకుండా పరలోకానికి వారసులుగా చేయబడకుండా పాపంలోనే జీవిస్తూ ఉంటున్నారో, ఇప్పుడైనా రక్షణకు కారణభూతుడిగా ఉన్నటువంటి, రక్షణకు ఆధారముగా ఉన్నటువంటి ఆ ప్రభువుని నమ్మి పాపాలు ఒప్పుకొని ఆ ప్రభువు ద్వారా మరి పాపందులో వచ్చే శిక్ష నుండి రక్షణ పొందుకోవాలని వాక్యము హెచ్చరిక చేస్తూ ఉంది. ఇప్పటికే రక్షణ పొందిన మన జీవితంలో ప్రభుని ఎరగక మునుపు మనం పాపంలో జీవిస్తూ వచ్చాం. పాపులంగా మనం ఉండి పాపాన్ని బట్టి శిక్ష పొందవలసిన వారంగా మనం ఉన్నాం. అయితే మనకు బదులుగా శిక్ష భరించినటువంటి యేసు ప్రభు నమ్మి మన పాపాలు ఒప్పుకోవడం ద్వారా ప్రభు ఏం చేశాడంటే మన పాపాలు క్షమించాడు, మనలను నీతిమంతులుగా తీర్చాడు, మనల్ని పరిశుద్ధపరుస్తా వచ్చాడు. పాపం ద్వారా వచ్చే శిక్ష నుండి అనగా పాతాళము నుంచి మనల్ని రక్షించిన వాడుగా ఉన్నాడు. మనల్ని పరలోకానికి వారసులుగా చేస్తూ వచ్చాడు. మన రక్షణకు ఆయన కారణభూతుడుగా, మన రక్షణకు ఆధారమైనటువంటి వాడుగా ఆయన ఉన్నాడు. దాన్ని బట్టి మనం ఏం చేయాలంటే ఆయన్ను ఆరాధించి గణపరిచే వారముగా ఉండాలి. గమనించండి, దేవుడు రక్షణకు కారణభూతుడుగాను రక్షణకు ఆధారమైనటువంటి వాడుగాను ఉన్నాడు. కావున మీరు ఆనందపడి రక్షణ ఆధారములైన బావుల్లో నుండి నీళ్లు చేదుకుందురని చెప్పి రాయబడింది. గమనించండి, మరి దేవుని ప్రజలు ఆనందాన్ని పొందడానికి గల కారణం ఏంటి అంటే దేవుడు రక్షణకు కారణభూతుడుగా ఉన్నాడు, రక్షణకు ఆధారమైనటువంటి వాడుగా ఉన్నాడు. రక్షణకు కారణభూతుడుగాను రక్షణకు ఆధారమైనటువంటి దేవుడుగాను ఉండి వారికి రక్షణనిస్తా వచ్చాడు. కావున వారు ఆనందముతో నింపబడతా వచ్చారు. వీళ్ళ మన జీవితంలో కూడా ఆ దేవుడు రక్షణకు కారణభూతుడుగా ఉండి రక్షణకు ఆధారమైనటువంటి దేవుడుగా ఉండి మనకు రక్షణనిచ్చాడు. కావున మనం కూడా ఏం చేయాలి? మరి ఆనందపడి ఆ ప్రభు మనకిచ్చిన రక్షణను బట్టి ఆనందముతో మనం ఏం చేయాలంటే ఆ రక్షణనిచ్చిన ఆ ప్రభువును ఆరాధించి గణపరిచే వారంగా ఉండాలి. గమనించండి, కావున మీరు ఆనందపడి అని ఇక్కడ రాయబడింది. వారు ఆనందాన్ని పొందడానికి గల కారణం ఏంటి అంటే దేవుడు రక్షణకు కారణభూతుడుగాను రక్షణకు ఆధారమైనటువంటి వాడుగాను ఉండి వారికి రక్షణనిస్తా వచ్చాడు. పిల్లరా, మన దేవుడు మరి రక్షణకు కారణభూతుడిగా రక్షణకు ఆధారమైనటువంటి వాడుగా ఉండి రక్షణ కలగజేసిన వాడుగా ఉన్నాడు. కాబట్టి ఆ దేవుని మనం ఎంతో ఆరాధించి గణపరచాలి. గమనించండి, కావున అనే ఈ మాట రాయబడుతూ వచ్చిన ఈ సందర్భంలో దేవుడు ఎలాంటి వాడుగా ఉన్నాడో మనం చూస్తున్నాం. ఆయన ఎలాంటి వాడంటే రక్షణకు కారణభూతుడు, రక్షణకు ఆధారమైనటువంటి వాడు. అలాంటి వాడు మరి మనకేమిచ్చాడంటే రక్షణనిచ్చాడు. మనకు రక్షణనిచ్చి మనను ఆనందంతో నింపుతా వచ్చాడు. కాబట్టి మనము ఆ దేవుణ్ణి ఎంతో ఆరాధించి గణపరిచే వారంగా ఉండాలి. రెండో విషయాన్ని మనం చూద్దాం. చూడండి, కీర్తన 28 7వ వచనం. 28వ కీర్తన 7వ వచనం. యెహోవా నా ఆశ్రయము, నా కేడెము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచిన గనుక నాకు సహాయము కలిగెను. కావున నా హృదయము ప్రహర్షించుచున్నది, కీర్తనలతో నేను ఆయన స్తుతించుచున్నాను. ఈ 28వ కీర్తన దావీదు కీర్తన. ఈ కీర్తన దావీదు రాస్తూ వచ్చాడు. మరి ఈ కీర్తన 7వ వచనంలో దావీదు ఏమంటున్నాడంటే కావున నా హృదయము ప్రహర్షించుచున్నది అంటున్నాడు. ఈ వచనంలో కావున అనే పదాన్ని మనం చూస్తున్నాం. ఈ వచనంలో కూడా కావున అనే మాట రాయబడి ఉంది. ఇక్కడ దావీదు ఏమంటున్నాడంటే కావున నా హృదయము ప్రహర్షించుచున్నది అంటున్నాడు. నా హృదయం ప్రహర్షించుచున్నది అని చెప్పి అంటా ఉన్నాడు. తన హృదయం ప్రహర్షించడానికి గల కారణం ఏందనే విషయాన్ని మనం గమనించినట్లయితే మరి ఇక్కడ కావునని పదానికి పైన ఏ విషయాలు రాయబడ్డాయో మనము తెలుసుకోవాలి. ఏం రాయబడిందంటే ఇక్కడ దావీదు అంటున్నాడు, యెహోవా నా ఆశ్రయము, నా కేడెము, నా హృదయం ఆయన యందు నమ్మిక ఉంచిన గనుక నాకు సహాయము కలిగెను అంటున్నాడు. అంటే దేవుడు దావీదునకు సహాయం చేసిన వాడుగా ఉన్నాడు. దేవుడు దావీదునకు
సహాయం చేశాడు. అంటే దేవుడు సహాయకుడుగా ఉండి దావీదునకు సహాయం చేస్తా వచ్చాడు. దేవుడు సహాయకుడుగా ఉండి దావీదునకు సహాయం చేశాడు కావున దావీదు యొక్క హృదయం ఏం చేస్తా ఉంది? ప్రహర్షిస్తా ఉంది. ఎంతో అతిశయిస్తా ఉంది. ఎంతో ఆనందంతో సంతోషంతో నింపడతా వచ్చింది. గమనించండి, దేవుడు సహాయకుడుగా ఉండి సహాయం చేశాడు కావున దావీదు యొక్క హృదయం ఏం చేస్తా ఉందంటే ప్రహర్షిస్తా ఉంది. ప్రియులారా, ఆయన సహాయకుడుగా ఉండి సహాయం చేసేవాడు. సహాయకుడుగా ఉండి తన ప్రజలకు ఆయన సహాయం చేసేవాడుగా ఉంటున్నట్లు వాక్యములో మనము గమనిస్తూ ఉంటున్నాం. పరిశుద్ధ గ్రంథములో మరి ప్రభువు సహాయపడుతూ వచ్చిన సందర్భాలు మనము కొన్నిటిని చూడవచ్చు. అంటే కొంతమందికి ఆయన సహాయం చేస్తూ వచ్చాడు. దేవుని వలన సహాయాన్ని పొందిన వారు మరి ఏ విధంగా ఉంటా వచ్చారో మనం చూడవచ్చు. పరిశుద్ధ గ్రంథములో దినవృత్తాంతములు 2వ గ్రంథము 18వ అధ్యాయము 31వ వచనము, 19వ అధ్యాయము 1వ వచనాన్ని మనం గమనించినట్లయితే మరి అక్కడ యెహోషాపాతు రాజును గురించి రాయబడి ఉంది. ఎవరిని గురించి? యెహోషాపాతు రాజును గురించి. మరి యెహోషాపాతు రాజు ఆపదలో ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు ఆపదలో తాను చిక్కుకున్నాడు. దేనిలో చిక్కుకున్నాడు చెప్పండి? ఆపదలో చిక్కుకున్నాడు. ఆపదలో చిక్కుకొని మరి తాను ఏం చేశాడంటే దేవునికి మొరపెట్టాడు. మొరపెట్టినప్పుడు దేవుడు ఏం చేశాడంటే అతని యొక్క మొర ఆలకించి అతనికి సహాయం చేశాడు. అంటే మరి అతనికి హాని చేయడానికి చుట్టుకున్నటువంటి శత్రువులను దూరం చేస్తా వచ్చాడు. చూడండి, మరి ఈ యొక్క యెహోషాపాతు రాజునకు దేవుడు సహాయం చేశాడు గనుక ఈ రాజు ఏ అపాయము చెందకుండా క్షేమముగా తన యొక్క నగరుకు వచ్చినట్లుగా వాక్యములో మనము గమనిస్తూ ఉంటున్నాం. 19వ అధ్యాయం 1వ వచనములో చూడండి, దేవుడు యెహోషాపాతు రాజునకు సహాయకుడుగా ఉండి సహాయం చేటును బట్టి ఈ రాజు ఏ అపాయాన్ని పొందలేదు. అపాయాన్ని పొందకుండా తాను క్షేమముగా ఉన్నాడు. అంటే దేవుడు మనకు సహాయకుడుగా ఉండి మనకు సహాయం చేస్తూ ఉన్నప్పుడు మనము అపాయము పొందము అనే సంగతి ఇక్కడ మనం చూస్తున్నాం. అలాగే మరి దినవృత్తాంతం 1వ గ్రంథములో 5వ అధ్యాయము 20-21 వచనాలను చూస్తే అక్కడ రూబేనీలు, గాదీలు, మనుష్య గోత్రపు వారిని గురించి రాయబడింది. వాళ్ళు వేరే జనాంగంతో యుద్ధం చేస్తూ వచ్చారు. ఆ యుద్ధ సమయంలో ఏం చేశారంటే దేవునికి మొరపెట్టారు. మొరపెట్టినప్పుడు దేవుడు వారికి సహాయం చేస్తూ వచ్చాడు. సహాయం చేశాడు గనక ఆ యుద్ధములో వారు ఓడిపోలేదు, వారికి అపజయం కలగలేదు, వారు జయాన్ని పొందుకుంటా వచ్చారు. చూడండి, దేవుడు వారికి సహాయకుడుగా ఉండి సహాయం చేశాడు కాబట్టి వారు అపజయాన్ని పొందలేదు, జయాన్ని పొందుకుంటా వచ్చారు. అలాగే పరిశుద్ధ గ్రంథములో యెషయా గ్రంథము 50వ అధ్యాయం 7వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ భక్తుడు అంటున్నాడు, ప్రభువుకు యెహోవా నాకు సహాయకుడు గనుక నేను సిగ్గుపరచబడలేదు అని. అంటే దేవుడు భక్తునికి సహాయకుడుగా ఉండి సహాయం చేస్తా వచ్చాడు కాబట్టి ఆ యొక్క భక్తుడు మరి సిగ్గుపరచబడలేదు, అంటే అవమానం పొందలేదు. ఏం పొందలేదు? అవమానం పొందలేదు. చూడండి, ఈ 3 సందర్భాల్లో మనము మరి దేవుడు సహాయకుడుగా ఉండి సహాయం చేసినప్పుడు ఏం జరుగుతుందో మనం చూస్తూ వచ్చాం. యెహోషాపాతు రాజునకు దేవుడు సహాయం చేశాడు కాబట్టి తాను ఏ అపాయాన్ని పొందకుండా ఉన్నాడు, అపాయాన్ని పొందలేదు. రూబేనీలు, గాదీలు, మనుష్య గోత్రం వారికి దేవుడు సహాయం చేశాడు కాబట్టి వారు అపజయాన్ని పొందలేదు. యెషయా గ్రంథంలో భక్తునికి దేవుడు సహాయం చేశాడు కాబట్టి ఆ వ్యక్తి అవమానము పొందలేదు. ప్రియులారా, మనము దేవుణ్ణి ఆశ్రయించే వారంగా ఉంటే, మనకున్న అవసరాల్లో, సమస్యల్లో, ఇబ్బందుల్లో దేవునికి మొరపెట్టుకునే వారంగా ఉంటే దేవుడు మనకు సహాయకుడుగా ఉండి మనకు సహాయం చేస్తాడు. దేవుడు మనకు సహాయం చేసినప్పుడు మనము అపాయాన్ని పొందము, అలాగే అపజయాన్ని పొందము, తర్వాత అవమానాన్ని పొందము. గమనించండి, దేవుడు మనకు సహాయకుడుగా ఉండి సహాయం చేస్తూ ఉన్నప్పుడు మనము మరి అపాయం పొందము అని,
అపజయం పొందము అని, అవమానం పొందమని చెప్పి వాక్యం తెలియపరుస్తూ ఉంది. అంటే ఆ దేవుడు మనకు సహాయకుడుగా ఉండి మనకు సహాయం చేస్తూ, మనం అపాయం పొందకుండా, మనం అపజయం పొందకుండా, మనం అవమానం పొందకుండా మనల్ని నడిపించేవాడుగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి ఇలాంటి దేవుడుగా మనకు ఉన్న దాన్ని బట్టి ఆయన మనం ఎంతో ఆరాధించి కనపరిచే వారంగా ఉండాలి. గమనించండి, దేవుడు దావీదునకు సహాయం చేస్తా వచ్చాడు. కావున దావీదు హృదయం ఏం చేస్తా ఉంది? ప్రహర్షిస్తా ఉంది. దావీదునకు సహాయం చేసిన దేవుడు, అలాగే మరి పరిశుద్ధ గ్రంథంలో భక్తులకు సహాయం చేస్తూ వచ్చిన దేవుడు మనకు కూడా సహాయం చేస్తా ఉన్నాడు. మనకు కూడా సహాయపడుతూ మనం అవమానం పొందకుండా, అపజయం పొందకుండా, మరి మనము అపాయం పొందకుండా మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. దాన్ని బట్టి మనం ఆయన ఎంత ఆరాధించి గణపరిచే వారంగా ఉండాలి. గమనించండి, రెండోదిగా మనం చూస్తున్నాం, కావున అనే మాట రాయబడుతూ వచ్చిన ఈ సందర్భంలో దేవుడు ఎలాంటి వాడు అంటే ఆయన సహాయకుడుగా ఉండి సహాయం చేసేవాడుగా ఉన్నాడు. మూడో మాట మనం చూద్దాం. చూడండి, కీర్తన 9వ కీర్తన 10వ వచనం. 9వ కీర్తన 10వ వచనం. యెహోవా, నిన్ను ఆశ్రయించు వారిని నీ విడిచిపెట్టువాడవు కావు. కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. ఈ వచనంలో కూడా కావున అనే మాటను మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ కూడా ఏముందంటే కావున అనే మాట రాయబడి ఉంది. ఇక్కడ మనం గమనిస్తున్నాం, కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందురు అని రాయబడింది. గమనించండి, కావున నీ నామాన్ని ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. ప్రభు యొక్క నామాన్ని ఎవరైతే ఎరిగారో వారు ప్రభువు నమ్ముకుంటారని చెప్పి ఇక్కడ రాయబడింది. గమనించండి, ప్రభు నమ్ముకున్నట్టు ద్వారా ఏం జరుగుతుందంటే మేలు జరుగుతుంది, నష్టం ఉండదు. ప్రభువుని నమ్ముకుంటే మేలే ఉంటుంది కానీ నష్టం అనేది ఉండదు. ఇక్కడ మనము కావున నీ నామాన్ని ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందురు అనే మాట చూస్తున్నాం. దీన్ని మరి ఎట్లా మనం చెప్పుకోవచ్చు అంటే, దేవుని నమ్ముకున్నట్టు ద్వారా మేలు కలుగుతుంది కాబట్టి కావున మరి నీ నామాన్ని ఎరిగిన వారు మేలు పొందుదురు అని మనం చెప్పుకోవచ్చు. చూడండి, కావున నీ నామాన్ని ఎరిగిన వారు మేలు పొందుదురు. వారి జీవితంలో మేలు పొందడానికి కారణం ఏంది అంటే, మనము కావునని పదం పైనున్న విషయాన్ని చూడాలి. అక్కడ ఏం రాయబడిందంటే, మనం చూస్తున్నాం, యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు. అంటే దేవుడు తను ఎవరైతే ఆశ్రయిస్తారో వారిని విడిచిపెట్టేవాడు కాడు. కావున ఆయన నామాన్ని ఎరిగిన వారు ఆయన నమ్ముకుని మేలు పొందేవారుగా ఉంటున్నారు. చూడండి, వాక్యంలో ఆయన మరి తనను ఆశ్రయించిన వారు విడిచిపెట్టేవాడు కాడు, ఆయన విడిచిపెట్టని వాడుగా ఉంటున్నాడు. ఏ మాత్రము ఆయన తన ప్రజలను విడిచిపెట్టాడు. ఆయన విడిచిపెట్టే వాడు కాడు గనుక మరి ఆయన నామాన్ని ఎరిగిన వారు ఆయన నమ్ముకుని ఎంతో మేలు పొందేవారుగా ఉంటున్నారు. ఇలా ఆయన విడిచిపెట్టని దేవుడు. పరిశుద్ధ గ్రంథములో మనం గమనించవచ్చు, దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 28వ వచనంలో శద్రకు, మెషకు, అబేద్నెగోల గురించి రాయబడింది. ఆ ముగ్గురు దేవుణ్ణి ఆశ్రయించిన వారుగా ఉన్నారు అని. దేవుణ్ణి ఆశ్రయించిన ఈ ముగ్గురు మరి వేడి మిగల అగ్నిగుణంలో వేయబడతా వచ్చారు. ఎక్కడ వేయబడ్డారు? అగ్నిగుణంలో వేయబడ్డారు. వేయబడ్డప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టలేదు. ఏం చేశాడు? మరి దేవుడు తన దూతను పంపించి అగ్ని వల్ల ఏ హాని కలగకుండా వారిని రక్షించిన వాడుగా ఉన్నాడు. చూడండి, ఆ శ్రమలో, ఆ బాధలో, ఆ శోధనలో దేవుడు వారిని విడిచిపెట్టలేదు. వారు దేవుని ఆశ్రయించారు కాబట్టి దేవుడు వారిని విడిచిపెట్టలేదు. తన దూతను పంపించి వారిని ఆ భయంకరమైనటువంటి అగ్నిగుండము నుండి రక్షించిన వాడుగా ఉన్నాడు. అలాగే మన జీవితంలో మరి అగ్ని వంటి శ్రమలు మనకు వచ్చినప్పుడు, అగ్ని వంటి శోధనలు మనకు సంభవించినప్పుడు, అగ్ని వంటి బాధలు మనకు కలిగినప్పుడు మరి మనం ఆయన ఆశ్రయించే వారంగా ఉంటే ఆయన మనల్ని ఆ పరిస్థితుల్లో ఏమాత్రం విడిచిపెట్టకుండా మనల్ని ఆ పరిస్థితుల నుంచి ఏం చేస్తాడంటే రక్షించేవాడుగా ఉంటాడు. ఆ పరిస్థితులు ఒకవేళ మనుషులు విడిచిపెట్టవచ్చు, అయితే ప్రభు విడిచిపెట్టాడు. ఆయన తప్పకుండా రక్షించేవాడుగా ఉంటున్నాడు. గమనించండి, ఎవరైతే ఆయన ఆశ్రయిస్తారో వారిని ఆయన విడిచిపెట్టేవాడు కాడు. కావున ఆయన నామాన్ని ఎరిగిన వారు ఆయన నమ్ముకుని
మేలు పొందేవారుగా ఉంటారని వాక్యం తెలియపరుస్తూ ఉంది. ప్రియులారా, ఆయన విడిచిపెట్టేవాడు కాడనే సంగతి మనం చూస్తున్నాం. మన జీవితంలో కూడా మనకొస్తున్న శ్రమల్లో, బాధల్లో, కష్టాల్లో ఆ ప్రభు మనం విడిచిపెట్టకుండా మనతో ఉండి మనకు అన్ని విధాలుగా మేలు చేస్తా ఉన్నాడు గనుక మనం ఏం చేయాలంటే ఆ ప్రభువును ఆరాధించి గణపరిచే వారంగా ఉండాలి. ఈ సమయంలో కావున అనే మాట రాయబడుతూ వచ్చిన 3 సందర్భాలను చూస్తా వచ్చాం. ఈ 3 సందర్భాల్లో దేవుడు ఎలాంటి వాడుగా ఉన్నాడో మనకు తెలియజేయబడుతూ వచ్చింది. కావున మీరు ఆనందపడి, వారు ఆనందపడతా వచ్చారు. కారణం ఏంటంటే దేవుడు రక్షణ కారణభూతుడుగాను, రక్షణకు ఆధారమైనటువంటి వాడుగా ఉండి ఆయన రక్షణ కలగజేస్తా వచ్చాడు కాబట్టి మరి వారు ఆనందపడతా వచ్చారు. అలాగే రెండోది మనం చూస్తా వచ్చాం. మరి కావున నా హృదయము ప్రహర్షించున్నదని చెప్పి దావీదు అంటా వచ్చాడు. దేవుడు సహాయకుడుగా ఉండి సహాయం చేస్తా వచ్చాడు గనుక మరి దావీదు యొక్క హృదయం ఎంతో ప్రహర్షిస్తా వచ్చింది. అలాగే మూడోది మనం చూస్తా వచ్చాము, దేవుడు విడిచిపెట్టేవాడు కాడు కనుక ఆయన నామాన్ని ఎరిగిన వారు ఆయన నమ్ముకొని వారెంతో మేలు పొందుతా వచ్చారు. వీళ్ళని గమనించండి, ఈ 3 సందర్భాల్లో మరి దేవుడు ఎలాంటి వాడుగా ఉన్నాడు అంటే ఆయన మరి రక్షణ కారణభూతుడుగాను, రక్షణ ఆధారమైనటువంటి వాడుగాను ఉన్నాడు. అలాగే సహాయకుడుగా ఉండి సహాయం చేసేవాడుగా ఉన్నాడు. అంతేకాదు విడిచిపెట్టని వాడుగా ఉన్నాడు. వీళ్ళ ఆయన మరి రక్షణ కారణభూతుడిగా, రక్షణకు ఆధారముగా ఉండి మనకు రక్షణనిచ్చాడు. అలాగే ఆయన సహాయకుడుగా ఉండి మనకు సహాయం చేస్తూ ఉన్నాడు. ఆయన మనం విడిచిపెట్టని వాడుగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి ఇలాంటి ప్రభువుని, ఆ ప్రభు ద్వారా పొందినటువంటి మేళ్ళన్నిటిని బట్టి మనం ఎంతో ఆరాధించి గణపరిచే వారముగా ఉండాలి.